గొడవలు లేవు, కక్షలు లేవు, అయినా హత్య జరిగింది. తాజాగా సంగారెడ్డి పటాన్ చెరువులో ఓ దంపతులను దారుణంగా హత్య చేశారు. పడుకున్న వారిని పడుకున్నట్టే హత్య చేశారు. ఇంత దారుణానికి ఎవరు ఒడిగట్టారు? బ్రతుకు తెరువు కోసం సిటీకి వచ్చిన కుటుంబంపై కక్ష ఎవరికి ఉంది? ఒకేసారి భార్య భర్తలను చంపాల్సిన అవసరం ఏంటి? ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ఈ ఘటనపై ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. నిద్రిస్తున్న దంపతులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఇందిరేశం మున్సిపల్ పరిధిలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాచ్మన్ దంపతులను హత్య చేయడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. ఇటీవల దొంగతనాలకు కేరాఫ్గా మారుతున్న ఇందిరేశంలో ఈ ఘటన జరగడం మరింత అనుమానాలకు తావిస్తోంది. హత్య వెనుక ఉన్న కారణాలు ఏమిటన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. వాళ్ళది మహబూబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింతగడ్డ తండ. కూలి కోసం అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ సిటీలోకి వచ్చేసి బతుకుదెరువు కోసం వచ్చి కూలి పని చేసుకుంటున్నారు. నిన్న రాత్రి వాళ్ళని ఎవరు చంపేశారు. ఇక్కడ పటాన్ చెరువులో ఉంటున్నారు. కూలి పని చేసుకుంటా ఒక బిల్డర్ దగ్గర పని చేసుకుంటున్నారు. 3.5 years అవుతుంది సార్. 3.5 years అవుతుంది. నిన్న రాత్రి ఎవరో చంపేసారు సార్. అట్లా దొరం కొట్టి మృతులు మహబూబాబాద్ జిల్లా దొంగచింత తాండాకు చెందిన ధారావత్ సోములు, ధారావత్ మంగమ్మగా గుర్తించారు పోలీసులు. గత 3.5 సంవత్సరాలుగా సోములు, మంగమ్మ ఇందిరేశంలోని ఓ నిర్మాణ సంస్థ వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నారు. రాత్రి వేళల్లో అక్కడే కాపలా కాస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులు అనూహ్యంగా హత్యకు గురికావడం స్థానికులను షాక్కు గురిచేసింది. హత్య వెనుక గల కారణాలు ఏంటనేవి ప్రశ్నార్థకంగా మారింది. స్థానికులు మాత్రం దంపతులు అందరితో బాగుండేవారని చెబుతున్నారు. ఎవరితోనూ గొడవలు లేవనన్నారు. అనుమానాలంటే ఏం లేవు సార్. అనుమానాలు వాళ్ళు పేదోళ్ళు సార్. పేదోళ్ళకు అంత కక్ష కట్టుకుని చంపేంత ఎవరు ఉంటారు సార్? బిల్డింగ్ల మీద నీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు సార్. వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటున్నారు సార్. ఒకటే బిల్డర్ దగ్గర 3.5 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇంతకుముందు ఒక దగ్గర చేస్తుండే. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక 3 నెలలు అవుతుంది సార్. 3 నెలల్లో ఇవాళ రాత్రి ఫోన్ చేసి మా అన్న శ్రీనివాస్ అని ఆయన ఫోన్ చేసి మీ అక్క బాగా చనిపోయారు, ఎవరు చంపేసి రాకనుకుంటాను చేసి చెప్పారు. నిన్న ఇవాళ పొద్దుగాల 7 గంటలకు చెప్పారు సార్. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి చేరుకుని దంపతులపై దాడి చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. దాడి తీవ్రత కారణంగా ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతులు సోములకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా చిన్న కుమార్తె సానియా ఈరోజే 10వ తరగతి పరీక్ష రాస్తోంది. తల్లిదండ్రులు హత్యకు గురైన విషాద వార్త కుటుంబ సభ్యులను, బంధువులను కన్నీటి పర్యంతం చేసింది. బతుకు తెరువు కోసం తాండా నుండి వలస వచ్చిన కుటుంబం చివరికి ఇలా హత్యకు గురికావడం అందరినీ కలిచివేస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి ఇక కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. హత్య జరిగిన కారణాలపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందిరేశం ప్రాంతంలో ఇటీవలే మున్సిపాలిటీగా మారి వేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో దొంగతనాలు, అనుమానాస్పద సంఘటనలు పెరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాచ్మెన్గా పనిచేసే దంపతులు హత్యకు గురికావడం ప్రజల్లో భయాన్ని గురిచేస్తోంది. రాత్రి వేళలో భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ స్పందిస్తూ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఇందిరేశంలో ఇక్కడ ఒక లేడీ, ఒక జెంట్స్ ఎవరైతే వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ వెంకటేశ్వరుడు ఆయన దగ్గర వాచ్మెన్గా 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఇక్కడ ఈ ప్లేస్లో గత 3 నెలల నుంచిగా ఇక్కడ గుడిసె వేసుకొని ఉంటున్నాడని తెలిసింది. వీళ్ళు నేటివ్ ఆఫ్ మహబూబాబాద్ యాక్చువల్గా.
వీళ్ళు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అతని వయసు 48 సంవత్సరాలు. అతని పేరు సోమ్లా నాయక్. వాళ్ళ భార్య పేరు మంగమ్మ. ఆమె దాదాపు 42-43 వయసు ఉంటుంది. దీనికి పొద్దున వీళ్ళు అంటే చనిపోయి ఉన్నారని చెప్పేసి, రక్తమడులో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు చేసినారు ఏంటి దానికోసం అని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నేను ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను.